హాయ్ హలో అండి, బాగున్నారు అందరూ. ఈరోజు పెద్ద మామిడికాయ ఒకరు తెచ్చి ఇచ్చారండి. ఇది ఏ కాయ తెలీదండి, బంగిలిపిల్ల లేదంటే పెద్ద రసాల తెలీదు, కానీ పులుపు మాత్రం చాలా బాగుంది. పులుపు చాలా ఎక్కువ ఉందండి. అందుకోసం ఏం చేశానంటే రాజుల మామిడికాయ అంటే 100 సంవత్సరం కిందట ఇలా ఉంటే పచ్చడి పెట్టేవారట. నా ఫ్రెండ్ నాకు నేర్పించిందండి. లాస్ట్ టైం నేను యూట్యూబ్లో పెట్టాను. సో ఈసారి కూడా మళ్ళీ పెడతామని చెప్పి ఇదిగోండి 4 కాయ కూడా నేను ఒకటేమో లక్ష్మి కోస్తుంది, పిక్క తీస్తుంది. ఇదిగోండి నేనేమో ఇది కూడా తీసేసి ఇది ఎలా చేయాలని చెప్తానండి. పారంపర్య రాజుల మాగాయ అండి. ఇది ఎక్కువ రోజుకి అవసరం లేదు. ఇది 1 డేలో ఇది పెట్టవచ్చు. ఒక 2-3 అవర్స్ ఎండలో పెడితే సరిపోతుందండి. సో ఇది చాలా మాగాయకి కావాల్సిన మనకు మొక్క మనం కోసుకుని దీన్ని ఏం చేయాలంటే మనం ఎండలో పెట్టేయాలండి. ఏమి ఉప్పు గట్ట ఏమి వేయకుండా ఎండలో మనం దీన్ని ఎండబెట్టాలి. నేను చూపిస్తాను మీకు దాని ప్రాసెస్ ఎలా చేయాలని. ఇంగ్రీడియంట్ ఇంకా ఏం చూపించలేదు. ఫస్ట్ దీని ప్రాసెస్లో వెళ్తాము. తర్వాత మనం ఏం చేయాలన్నది చూస్తాము. దీని ప్రాసెస్ ఫస్ట్ చూస్తాం, మళ్ళీ మిగిలింది మనం చూస్తాము. ఇది నేను కోసాను కాబట్టి ఇప్పుడు తిని చూస్తే తెలుస్తుందండి ఇది ఏ కాయను. సో నేను తిని చూసి మీకు చెప్తాను ఇది ఏ కాయను. ఓకేనండి, ప్రాసెస్లో వెళ్తాము. ఇదిగోండి మనం ఇలాగ కోసాం కదా, దీన్ని ఇలా తీసుకుని వచ్చి మనం ఇలా ఎండలో పెట్టేస్తా. ఇది ఒక 3-4 అవర్స్ ఎండతా సరిపోతుంది. తర్వాత దీన్న ఉప్పు కారం అన్నీ వేసి కుమ్మేసి పక్కన పెడతా. ఉన్న నీళ్ళు చిమ్ముతుంది అన్నమాట. చూసారు, నేను ఇవాళ అంత ఎండ లేదు, మరి ఇవాళ ఎండ లేదు కానీ పర్వాలేదు. కానీ ఈ మాగాయకి ఈ ఎండ సరిపోతుంది. ఇదండి ఇది పెట్టి ఒక 10 నిమిషాలు అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్, ఒక 2-3 అవర్స్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ నేను 1 గంటకు అలాగా వచ్చి తీసుకుంటాను. అలాగే మా ఏరియా కూడా చూపించేస్తాను. ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుందండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే పావురాలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. పావురాలు చాలా ఎక్కువ ఉంటుంది. అటువైపు బీచ్ ఉంటుంది, ఇటంతా కొండ. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఒట్టు బిల్డింగే ఉంటుందండి, పచ్చదనం ఏమి ఉండదు. చూసారా, పావురాలు ఫుల్ పావురాలే ఇక్కడ. అదిగోండి చాలా అదిగోండి పావురాలు చాలా ఉంటుంది ఇక్కడ. బాగుంది కదండి. మనం ఇక్కడ ఆరేసాం, పైన ఆరేసాం కదండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలాగా ఆరింది అంటే 50% ఆరిందండి. చూసారా, మామిడికాయ మనం వేసినప్పుడు గట్టిగా ఉంది కదా, ఇప్పుడు చూసారా ఉంగుతా అనమాట. చూడండి 50% ఆరింది. చెమ్మ లేదంట, చెమ్మ ఉందండి. 50% ఆరింది, 50% ఉంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్ చూపిస్తాను. ఇదండి, నాకు 1 కప్పు కారం తీసుకున్నా. ఇది 4 మామిడికాయ కదా, 1 కప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను మెంతులు, ఉప్పు కావాల్సింది 1 టీ స్పూను టేబుల్ స్పూను. ఇది టేబుల్ స్పూను, ఇది టేబుల్ స్పూన్ అండి. ఇది టీ స్పూను. 1 టీ స్పూను జీలకర్ర వేపి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వేపి పొడి చేసిన మెంతులు పొడి, ఇది ఉప్పు. తాలింపుకు ఎండుమిరపకాయ కొంచెం ఒక 10 తీసుకున్నానండి. ఎందుకంటే దీనికి ఎండుమిరపకాయే టేస్ట్. ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఈ పచ్చడికి టేస్ట్ ఇస్తారు. సో 10 తీసుకున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెమే ఇంత తీసుకున్నాను. ఇప్పుడు తాలింపుకు చూడండి, నేను 50 గ్రామ్ 100 గ్రామ్ అనుకోండి, 100 గ్రాము వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు ఇంత తీసుకున్నాను, ఒక గుప్పుడు. ఇంగువ తాలింపుకు ఇంతండి. ఇప్పుడు ఇదన్నీ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఎలాగ మనం చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మెంతిపిండి 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ ఉప్పు 3 టేబుల్ స్పూన్, కారం 1 కప్పు. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. చెప్తాను చూడండి. మామిడికాయ మనం ఎండపెట్టిన తర్వాత 4 కాయకి నేను మెజర్మెంట్ చెప్తున్నాను. అది పెద్ద కాయ. చిన్న కాయ అంటే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు.
పెద్ద కాయ నేను కట్ చేసి ఉప్పు ఏమీ వేయలేదు, ఉట్టుగా కాయలాగా నేను ఎండపెట్టాను. 1 కప్పు కారం, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ వేపి పొడి చేసిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఇదన్నీ కూడా మనం కలుపుకుంటాం. ఇప్పుడు ఇదన్నీ కలుపుకున్న తర్వాత ఇది చూసారా, కలుపుకున్న తర్వాత ఇది కొంచెం కొంచెం మనం కలిపేసుకుంటాం. కలుపుకుంటూ కుమ్మాలి. దీన్ని కుమ్మేసి పక్కన పెట్టుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుందండి, మంచి వాసన కూడా వస్తుంది. ఇది రాజుల పారంపర్య మాగాయ అండి. అప్పటికప్పుడు మనం చేసుకోండి. 1 డే 3-4 డేస్ మాగాయ అంటవే ప్రాసెస్ అన్నమాట, 3-4 డేస్ ప్రాసెస్. కానీ ఇది అలా కాదు, 1 డేలో చేసుకోవచ్చు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దేనికి దానే సాటి అండి, దేనికి దానే సాటి. ఎందుకన్నా లాస్ట్ టైము నేను సోన్ రేఖలు పెట్టాను, ఈసారి పెద్ద రసాల్లో పెడతాను అనమాట. చూసారా, ఇలా కుమ్మేసిన తర్వాత ఉప్పు వేసాం కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టేయాలి. దీన్ని అలా కుమ్మి అలా పెట్టేస్తా అలా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు చూసుకోవాలి. మనం తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. నేను పల్లి నూనె వేసానండి. పల్లి నూనె వేసాను కదా, ఏదండి ఈ పోపు అన్ని దీంట్లో వేసుకుంటాను. అదన్నీ కూడా చిట్టపట్ల అవ్వాలి. చాలా బాగుంటుందండి. అసలు ఈ పచ్చడికి పోపు చాలా ఇంపార్టెంట్ అండి, అదే దాని టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ పేలుతుంది కదా, పోపు చాలా ఇంపార్టెంట్. ఈ పోపునాలే ఆ టేస్ట్, ఆ పారంపర్య టేస్ట్ మనకు వస్తుంది. అంటే ఇది 100 సంవత్సరం ఇది వెనక చేసిన పచ్చళ్ళు అండి. అప్పట్లో తాతలు ముత్తాతలు చేసుకున్న ఈ పచ్చడి అట. సో ఇది నా ఫ్రెండ్ నాకు నేర్పించింది. ఎందుకంటే వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పచ్చడిలో తింటారు కాబట్టి నాకు ఈ పచ్చడి నేర్పించింది. సో ఈ పచ్చడిలో మనం తాలింపు చాలా ఇంపార్టెంట్. చూసారా, తాలింపు పేలుతుంది. ఈ టైంలో మనం దూరంగా ఉండాలండి. వెల్లుల్లిపాయ నేను ఎక్కువ వేసాను, చాలా మస్ట్ మాట వెల్లుల్లిపాయ దీనికి. ఈ టైంలో దీన్ని వేసేయాలి. వెల్లుల్లిపాయ కరివేపాకు చాలా మస్ట్ అండి. మనకు ఆయిల్ సరిపోతే మనం వేసుకోవచ్చు. ఇది బాగా బ్రౌన్ షేడ్ రావాలి, వెల్లుల్లిపాయ బాగా బ్రౌన్ షేడ్ రావాలి. ఆ తొక్క ఉంటే కూడా ప్రాబ్లం లేదులేండి, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి, మనకు ఇలాగా బ్రౌన్ షేడ్ రావాలి అన్నమాట. బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. మనం ఆఫ్ చేసి ఇంగువ వేయాలి. ఇంగువ చూపిస్తానండి. 1 టీ స్పూన్ అలా వేసుకున్నాను. ఆఫ్ చేస్తాను స్టవ్. ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేయాలండి, మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు దీన్ని చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఇదన్నీ ఉంది కదా, అన్నీ బాగా క్రష్ చేసేయాలన్నమాట. ఇది బాగా ఇప్పుడు చల్లారినండి. చల్లారిన తర్వాత మనం చూస్తాం. ఇదిగోండి, మనం తాలింపు కొంచెం చల్లారింది. ఇప్పుడు ఇది కొంచెం మనం అలాగా మనం కుమ్మి పెట్టాము కదా, ఉప్పు తక్కువైంది. నేను టేస్ట్ చేశాను, కారం కూడా కొంచెం తక్కువైంది. కొంచెం ఉప్పు కారం ఈ సమయంలో మనం వేసుకుంటాం, మంచిదండి. ఇప్పుడు చూసారా ఇది ఎలా గట్టి అయింది. ఫస్ట్ ఇదిగోండి, దాంట్లో ఉప్పు వేసిన వెంటనే మామిడికాయలో ఉన్న వాటర్ సింక్ అయ్యి బయటకు వచ్చిందండి. చూసారా, మళ్ళీ గట్టిపడింది కదా. ఇప్పుడు ఇదన్నీ కూడా ఈవెన్గా మనం కలుపుకోవాలి.
చాలా బాగుంటుందండి టేస్ట్, యమ్మీగా ఉంటుంది. మళ్ళీ మనకు ఉప్పు సరిపోతే మనం వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ పక్కకు పెట్టేసి, ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఉన్న ఇదన్నీ తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకా వేడి ఉందండి కొంచెం. ఇదన్నీ ఏరి దీంట్లో పెట్టుకోవాలి. ఇదన్నీ మనం పెట్టుకున్నాం కదా. ఫ్యాన్ వేసానండి, నా వాయిస్ కొంచెం మిస్ అవ్వచ్చు మీకు. ఇదన్నీ బాగా మనం వేడి ఉంది కొంచెం, చల్లారుతుందని కొంచెం ఫ్యాన్ వేసాను. ఇంకా వేడి ఉందండి, చెయ్యి పెట్టలేకపోతున్నాను. ఇదిగోండి, ఇదన్నీ మనకు వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ కూడా ఈవెన్గా ఇలాగా మనకు పొడి చేసేసుకోవాలి చేతిలో. మళ్ళీ కొంచెం కొంచెం వేసి దీంట్లో కలుపుకోవాలండి. ఆయిల్ నేను వేయలేదు, ఇంకా ఉంది దాంట్లో. ఎక్కడ కూడా మనకు వాటర్ తగలకూడదు, వాటర్ ఎక్కడ కూడా మనకు చెమ్మ అన్నది పడకూడదు. పడతా బూసు వచ్చేస్తుంది. ఆయిల్ వాటర్ తగలకుండా ఉంటా ఈ మాగాయ పచ్చడి సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా మనకు నిల్వ ఉంటుంది. టేస్ట్, కలరు అన్నీ కూడా ఏం మారదండి. వాటర్ ఉండాలి, ఉప్పు, కారం, ఆయిల్ కరెక్ట్గా ఉండాలి. ఇదన్నీ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. అప్పుడు మీరు కూడా ఇలా ఉంటే పారంపర్య పచ్చడి, రాజుల కాలం చేసిన, పాతకాలం 100 సంవత్సరం కిందట చేసిన ఇలా ఉంటే రుచులు మనం టేస్ట్ చేసినప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉందండి. దీంట్లో వెల్లుల్లిపాయ ఉంది, పల్లీల నూనె వేసాను, జీలకర్ర ఉంది, ఎండుమిరపకాయ, ఆవాలు, మెంతిపిండి అన్నీ ఉందండి దీంట్లో. చూసారా ఎంత బాగుంది? చూసారా? చూడండి ఎంత బాగుంది. చూడడానికే కలర్ ఎంత బాగుందో. ఇప్పుడే అన్నం వేసుకుని తినాలా అనిపిస్తుంది ఈ కలర్ చూస్తా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంట, అలా తీసి దీంట్లో వేసేయడం. అన్నీ కలిపేసాం కదా. వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఒక్కసారి మనం దీంట్లో కలుపుకోవాలన్నమాట. మాగాయ చూసారా? కాయ చక్కగా దాంట్లో ఇదివైపోయి ఉంది. మీకు నూనె సరిపోలేదనుకోండి, కొంచెం ఆయిల్ కాచి గోరువెచ్చగా మరగకూడదు, ఆయిల్ గోరువెచ్చగా కాచి చల్లార్చి దీంట్లో పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో సిప్ చేస్తాం కదండి. ఇప్పుడు దీన్ని అలా మనం మూత పెట్టి పెట్టేస్తాము. రేపు దీనికి ఉప్పు, కారం సరిపోయిందా అనేది చూడాలి. ఎందుకంటే రేపుడుకు మాగాయ ఉంది కదా, అది ఉప్పు, కారము అది లాక్కున్న తర్వాత అస్సలు కారం ఉందా లేదా, ఉప్పు లేదా ఉందా అన్నది రేపు మనకు తెలుస్తుంది. సో దీన్ని అలా మనం మూత పెట్టి మనం అలా పెట్టేస్తాము. రేపుడికి ఎలా ఉందో మనం